ఈ ఏపీ టెట్ 2026 16వ తారీఖు ఆగస్టు మధ్యాహ్నం జరిగిన పరీక్షకు సైకాలజీ మీద విశ్లేషణ, సైకాలజీ మోడల్ పేపర్ విశ్లేషణ. మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి అని తెలిపిన వారు మెల్వెల్లీ జీన్ హెర్క్విట్స్. ఈయన సుప్రసిద్ధమైనటువంటి అమెరికా ఆంథ్రపాలజిస్ట్, మానవతావాది. ఈయన తన గ్రంథము మ్యాన్ అండ్ హిజ్ వర్క్స్ 1948లో రచించిన గ్రంథంలో కల్చర్ ఈజ్ ద మ్యాన్ మేడ్ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పడం జరిగింది. మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి అని తెలియజేశాడు. ఎలిజబెత్ హార్లాక్ డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథం రాశాడు. గ్యారెట్ అనుకూల బదలాయింపుకు సంబంధించి నిర్వచనం ఇచ్చాడు. అదేవిధంగా క్రింది వానిలో కౌమార దశకు చెందినవి చూస్తే చెందనిది తెలియజేసేవచ్చు. ఒత్తిడి సంచలనాల దశ, పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్టార్మ్, ఇది కరెక్ట్ ఆన్సర్. చెందినది. నాయక ఆరాధన, హీరో వర్షిప్ ఉంటుంది. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ సోషల్ స్టెబిలిటీ, ఇది కూడా ఉంటుంది. కాబట్టి శ్రమించడము, న్యూనతాభావం అనేది కౌమార దశకు చెందనిది. ఈ 3 లక్షణాలు కౌమార దశకు చెందినవి. పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్టార్మ్, హీరో వర్షిప్, డెవలప్మెంట్ ఆఫ్ సోషల్ స్టెబిలిటీ. ఒత్తిడి సంచలనాల దశ, నాయక ఆరాధన, సామాజిక స్థిరత్వం అభివృద్ధి చెందినటువంటిది కౌమార దశ. అడిగిండే ప్రశ్న నెగిటివ్. కౌమార దశకు చెందనిది ఏదంటే 2 అనేది కరెక్ట్ ఆన్సర్. శ్రమించడము, న్యూనతాభావం అనేది ఇది చెందనిది. రేఖాంశ అక్షం దిశలో శిశువు తన తలను నిలిపిన తర్వాత, నడుము నిలిపి కూర్చోవడం తర్వాత కాళ్ళపై నియంత్రణ పొందడం అనేది ఈ క్రింది వికాస నియమాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి కాదు. ఇది వికాసం సంచితమైనది కాదు. వికాసం పరస్పర సంబంధాలు కలిగి ఉంటున్నటువంటిది కూడా కాదు. వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. మనకు అదేవిధంగా సెఫలోకార్డల్, ప్రాక్సిమోడిస్టల్ అనేది ఉంది ఏదైతే ఉందో ఆ విధంగా వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుందనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఫస్ట్ తల, తర్వాత నడుము, తర్వాత కూర్చోవడం, తర్వాత కాళ్ళలు, అంటే ఒక దిశగా సాగుతుంది, ఖచ్చితమైన దిశగా సాగుతుంది వికాసం అనేది. ఇక్కడ క్రింది వానిలో సరికాని జత. ముఠా వయస్సు ఉత్తర బాల్య దశ, కరెక్ట్. పురుషత్వపు వయస్సు యవ్వనారంభ దశ. ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్, ప్యూబర్టీ, కరెక్ట్. ప్రశ్నించే వయస్సు పూర్వ బాల్య దశ, కరెక్ట్. అతివ్యాప్త దశ శైశవం కాదు, ఇది కౌమార దశ. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అంటే సరికాని జత అంటే అతివ్యాప్త దశ శైశవం కాదు, అది కౌమార దశ. కాబట్టి ఇదే కరెక్ట్. ఇంకా మిగిలిన జతలు కరెక్ట్ అయినటువంటివి ఏమంటే ఉత్తర బాల్య దశను ముఠా వయస్సు అంటారు, యవనారంభ దశను పురుషత్వ వయస్సు అంటారు, ప్రశ్నించే వయస్సు పూర్వ బాల్య దశ. డెవలప్మెంట్ ఈజ్ వికాసం అనేది గుణాత్మకం, కరెక్టు. జీవితాంతం జరిగే ప్రక్రియ, కరెక్టు. నిర్దిష్ట మాపనం కరెక్ట్ కాదు. పెరుగుదలలో ఒక భాగం కరెక్ట్ కాదు. కాబట్టి 1, 2 సరైనవి. అంటే 1వది కరెక్ట్ ఆన్సర్. ఉద్వేగ వికాసం ఆధారపడే కారకాలు. ఉద్వేగ వికాసం అనేది అభ్యసనము మరి పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. థింకింగ్, అటెన్షన్ మీద కాదు. కాబట్టి ఇది అభ్యసనం అనేది అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. అనుభవం ద్వారా ఉద్వేగ వికాసం జరుగుతుంది, వ్యక్తిగత అనుభవం ద్వారా. తర్వాత సహజంగా పుట్టుకతో వచ్చేటువంటి సహజ సామర్థ్యాల ద్వారా వికాసం చెందుతుంది ఉద్వేగ వికాసం అనేది. కాబట్టి 1, 3 అనేది కరెక్ట్. 1, 3 కరెక్ట్ అనేది 4 ఆప్షన్ రైట్ ఆన్సర్. 4th one ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్ ఈజ్ 1, 3 అభ్యసనము మరియు పరిపక్వత. నెక్స్ట్
ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ కౌమార దశ. అడాలసెన్స్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, స్టార్మ్ అండ్ స్ట్రైఫ్ అని స్టేట్ చేసినది ఎవరు? సో దీన్ని చెప్పిండేది స్టాన్లీ హాల్, శిశు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు స్టాన్లీ హాల్. అడాలసెన్స్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, స్టార్మ్ అండ్ స్ట్రైఫ్. దిస్ ఈజ్ స్టేటెడ్ బై స్టాన్లీ హాల్. ఈ విధంగా పేర్కొన్నది ఎవరంటే స్టాన్లీ హాల్. జెర్సీల్డ్ అనేటువంటిది నమూనా ఉంది. హర్లాక్ అనేటువంటిది డెవలప్మెంటల్ సైకాలజీ వికాస దశలు 10 దశల గురించి చెప్పారు. అదేవిధంగా మనము వ్యక్తి తన గురించి పరిసరాల గురించి అవగాహన చేసుకోవడాన్ని ఈ విధంగా పిలుస్తాము. దీన్నే సంజ్ఞానాత్మకత అంటారు. అంటే that is the process by which the individual knows himself and the environment and comprehend it is called as cognition. కాగ్నిషన్ అంటారు అన్నమాట. తన గురించి పరిసరాల గురించి అవగాహన చేసుకోవడాన్ని, వ్యక్తి తన గురించి పరిసరాల గురించి అవగాహన చేసుకోవడాన్ని ఈ విధంగా పిలుస్తారంటే దాన్నే సంజ్ఞానాత్మకత అంటారు. సో దట్ ఈజ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ దెన్ ఎన్విరాన్మెంట్ and comprehends it. It is called as cognition. సంజ్ఞానాత్మకత అంటే తన వ్యక్తి తన గురించి పరిసరాల గురించి అవగాహన చేసుకోవడమే. 2 అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ జతపరిచేది ఉత్తర శైశవ దశ. ఉత్తర శైశవ దశ అనేటువంటిది క్రీడా దశ, మధ్య వయోజన దశ, పూర్వ వయోజన దశ. ఉత్తర శైశవ దశలో ఏముంటుందంటే స్వయం ప్రతిపత్తి, సందేహం ఉంటుంది. క్రీడా దశలో చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన ఉంటుంది. మధ్య వయోజన దశలో ఉత్పాదకత, స్తబ్దత ఉంటుంది. పూర్వ వయోజన దశలో సన్నిహితం, ఏకాంతం. ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే 4 అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే 4లో ఏముంది? 1B అంటే ఏమి? స్వయం ప్రతిపత్తి, సందేహం. ఉత్తర శైశవ దశలో ఎరిక్సన్ ప్రతిపాదించిన సాంఘిక క్లిష్ట పరిస్థితి. క్రీడా దశ ఎరిక్సన్దే. దానికి సంబంధించి మనకు డి అంటారు. డి అంటే చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన క్రీడా దశలో ఉంటుంది. మధ్య వయోజన దశలో ఏముంటుందంటే ఉత్పాదకత, స్తబ్దత అనేటువంటిది ఉంటుంది. తర్వాత పూర్వ వయోజన దశలో సాన్నిహితం, ఏకాంతం అనేటువంటిది ఉంటుంది. 4 అనేది కరెక్ట్ ఆన్సర్. గెస్టాల్ట్ అప్రోచ్ ఆఫ్ లా ఆఫ్ ప్రజ్ఞాంజ్. వీ పర్సీవ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్. ఏం ఫామ్లో ఉంటుంది అంటే సరళత. గెస్టాల్ట్ ఉపగమంలో ప్రజ్ఞాంజ్ సూత్రం ప్రకారం మనం వస్తువులను ఈ రూపంలో గ్రహిస్తాము, అత్యంత సరళ రూపంలో. దట్ ఈజ్ లా ఆఫ్ సింప్లిసిటీ. లా ఆఫ్ సింప్లిసిటీ అంటారు దీన్ని. సింపుల్ ఫామ్లో ఉంటుందన్నమాట దీన్ని. అది రైట్. నెక్స్ట్ 5E మోడల్. బాగా గుర్తుపెట్టుకోండి. 5E మోడల్ అనేది నిర్మాణాత్మక వాదానికి సంబంధించినది. అంటే కన్స్ట్రక్టివిజం అప్రోచ్. ఇది కన్స్ట్రక్టివిజం అప్రోచ్. NEP 2020 అడాప్ట్ చేసుకున్నది కన్స్ట్రక్టివిజం. కాబట్టి 5E మోడల్ అంటే ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్ అండ్ ఎవాల్యుయేట్ అనేటువంటి ఈ 5E మోడల్ అనేటువంటి క్లియర్ ఫ్రేమ్వర్క్ అనేది కన్స్ట్రక్టివిజం అప్రోచ్కి సంబంధించినది. కాబట్టి 1 కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా అకార్డింగ్ టు వైగాట్స్కీ ద ఎలిమెంటల్ మెంటల్ ఫంక్షన్స్ ఆర్ అంటే వైగాట్స్కీ సిద్ధాంతం ప్రకారము ఇవి ప్రాథమిక మానసిక ప్రక్రియలు. ఏమి అవి అంటే అవధానము, స్మృతి. అవధానము, స్మృతితో పాటు సంవేదనలు, ప్రత్యక్షం కూడా. ఇవన్నీ కూడా ఏంటివంటే ప్రాథమిక మానసిక ప్రక్రియలు. అదే సృజనాత్మకత అనేది, వివేచనం అనేటువంటిది ఉన్నత మానసిక ప్రక్రియలు. కరెక్ట్ ఆన్సర్ అంటే ప్రాథమిక మానసిక ప్రక్రియలకు సంబంధించి అంటే అవధానము, స్మృతి. పిల్లవానిలో ముందే ఉంటాయి, చిన్న పిల్లల్లో ముందే ఉంటాయి. 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. అవధానము, స్మృతి. అవధానం అంటే ఏకాగ్రత అని చెప్తాము. అదేవిధంగా తెలుగు సాహిత్యంలో అవధానం అనే సాహిత్య ప్రక్రియ కూడా ఉంది. స్మృతి అంటే గుర్తుకు పెట్టుకోవడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం అని. ఇవన్నీ ప్రాథమిక మానసిక ప్రక్రియలు. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్.
మానవతా ఉపగమం ప్రకారం కింది వాటిలో ఆత్మభావన యొక్క ప్రధాన భాగం కానిది అంటున్నాడు. కాబట్టి మానవతా ఉపగమం అంటే ఏమంటే హ్యూమనిస్టిక్ అప్రోచ్ ప్రపోజ్డ్ బై కార్ల్ రోజర్స్. ఈ కార్ల్ రోజర్స్ మానవతావాదంలో ఉన్నటువంటి 3 ముఖ్యమైన అంశాలు ఏమి అంటే సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఇమేజ్, ఐడియల్ సెల్ఫ్. అంటే ఆత్మ గౌరవము, స్వీయ చిత్రము, ఆదర్శ ఆత్మ. స్వీయ చిత్రము సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏమంటే నీ పట్ల నీ గురించి నీకు తెలిసి ఉండడం, నీ అవగాహన, నీ గురించి, నీ అభిప్రాయం గురించి, నీ సెల్ఫ్ గురించి నువ్వు తెలుసుకొని ఉండడం, అది స్వీయ చిత్రము అంటారు. ఆదర్శ ఆత్మ అంటే నువ్వు ఫ్యూచర్లో ఏ విధంగా ఉండాలో అది ఆలోచించడమే ఆదర్శ ఆత్మ. అదేవిధంగా సెల్ఫ్ వర్త్ అంటే నీకు విలువైన వ్యక్తిగా నిన్ను నువ్వు తెలుసుకోవడమే సెల్ఫ్ వర్త్ అన్నమాట. అంటే ఆత్మ గౌరవము అంటారు. ఆత్మ నియంత్రణ అనేటువంటిది హ్యూమనిస్టిక్ అప్రోచ్లో లేదు. ఉండేది 3: సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఐడియల్ సెల్ఫ్ అనేటువంటిది మానవతా ఉపగమంలో ఉన్నది. దీన్ని ప్రతిపాదించినది కార్ల్ రోజర్స్, మానవతావాదం. కాబట్టి 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆత్మ నియంత్రణ కానిది అని అడిగినాడు కాబట్టి ఇది ఆత్మ నియంత్రణ అనేది కాదు. 3 మిగిలినవి కరెక్ట్. అకార్డింగ్ టు బ్రూనర్స్ థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, లెర్నింగ్ షుడ్ బి ఎలా ఉండాలి? ఇది బ్రూనర్ బోధన సిద్ధాంతం ప్రకారం అభ్యసనం ఈ విధంగా ఉండాలి అంటే సరళంగా ఉండాలా, సాధారణంగా ఉండాలా. సో ఇక్కడ కరెక్ట్ తప్పు ఆన్సర్ ఇచ్చాడు. 3 అని ఇచ్చాడు. అన్వేషణాత్మకం సరళం అని కాదు. సరళంగా ఉండాలా, సాధారణంగా ఉండాలా. కారణం ఏమంటే బ్రూనర్ అభ్యసన బోధనా సిద్ధాంతం ప్రకారము ఇన్యాక్టివ్ మోడ్, ఐకానిక్ మోడ్, సింబాలిక్ మోడ్ అంటారు. అంటే సింపుల్ టు కాంప్లెక్స్ అనేటువంటిది. అంటే ప్రాథమిక దశలో క్రీడల ద్వారా అభ్యసనం చేయడం, అంటే కిండర్ గార్టెను, ఫస్ట్ క్లాస్ అట్లా దాంట్లో ప్లేవే మెథడ్లో చెప్తారనమాట. దాన్ని ఇన్యాక్టివ్ అంటారు. అంటే ఈఎన్ఏ, ఇన్యాక్టివ్ మోడ్. నెక్స్ట్ దృశ్యము, చిత్రాల ద్వారా, దాన్ని ఐకానిక్ మోడ్ అంటారు. అది పాఠశాల దశలో, ఉన్నత పాఠశాల దశలో. సో దట్ ఈజ్ సింబాలిక్ మోడ్ అంటారు. అంటే దాన్ని సాంకేతికాలు, గుర్తుల ద్వారా చెప్తారనమాట. అది దాన్ని సింబాలిక్ మోడ్ అంటారు. ఈ మోడ్స్లో జరుగుతుంది. సింపుల్, జనరల్ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్. కావున బ్రూనర్ బోధనా సిద్ధాంతం ప్రకారం అభ్యాసనం ఈ విధంగా ఉండాలంటే సరళము, సాధారణము. తర్వాత పావ్లో ప్రతిపాదించిన ఉన్నత క్రమ నిబంధనములో సూత్రంలో ముందు దీపం వెలిగించిన తర్వాత గంట మోగించి ఆహారం ఇచ్చినప్పుడు చివరకు దీపంకు కూడా కుక్కలో లాలాజలం ఊరింది. ఇందులో గంట అనేటువంటిది ఏమి అంటే నిబంధిత ఉద్దీపన. దట్ ఈస్ కాల్డ్ కండిషన్డ్ స్టిములస్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనోవిశ్లేషణ సిద్ధాంతములోని అంశము కానిది. మనోవిశ్లేషణ సిద్ధాంతము సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించాడు. దీంట్లో 3 ఉన్నాయి. స్ట్రక్చర్ ఆఫ్ పర్సనాలిటీ, సైకో సెక్షువల్ డెవలప్మెంట్, డైనమిక్స్ ఆఫ్ పర్సనాలిటీ అని. మూర్తిమత్వ నిర్మాణంలో 3 ఉన్నాయి. ఇడ్డు, ఈగో, సూపర్ ఈగో. మనోలైంగిక వికాసనంలో 5 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది ఓరల్ స్టేజ్, మౌఖిక దశ, ఆసన దశ, శీష్ణ దశ, తర్వాత జనన ఫాలిక్ స్టేజ్, లాటెన్సీ గుప్త దశ, తర్వాత జననాంగ దశ. 5 ఉన్నాయన్నమాట. మౌఖిక దశ, ఆసన దశ, శీష్ణ దశ, గుప్త దశ, జననాంగ దశ. కాబట్టి దట్ ఈజ్ ఓరల్ స్టేజ్, anal stage, then phallic stage, latency period and genital stage 5. అదేవిధంగా మనోలైంగిక వికాసం, అది మూర్తిమత్వ గతిశీలకంలో కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్, చేతనము, ఉపచేతనము, అచేతనము. కాబట్టి సాంఘీకరణం అనేటువంటిది దీంట్లో పాత్రనే లేదు. అంటే సర్దుబాటు, సాంఘిక సర్దుబాటు అనేటువంటిది వేరే అంశానికి సంబంధించినది. కాబట్టి మనోవిశ్లేషణ సిద్ధాంతంలోని అంశము కానిది అంటే సాంఘీకరణ. మనోవికాస్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి మూర్తిమత్వ నిర్మాణం, మనోలైంగిక వికాసం, మూర్తిమత్వ గతిశీలక అనేటువంటిది ఫ్రాయిడ్ సంబంధించినటువంటివి.
మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఉపయోగించిన పదాలను జతపరిచి సరైన సమాధానమును గుర్తించండి. ముఖ్యంగా ప్రక్షేపణం అనేటువంటిది ఫ్రాయిడ్కి సంబంధించినటువంటి రక్షక తంత్రము. సోషియోమెట్రీ అంటే సామాజిక సంబంధాలను కొలవగలగడాన్ని జాకబ్ ఎల్ మోరెనో కనుక్కున్నాడు. అదేవిధంగా జీవన శైలి అనేది లైఫ్ స్టైల్ అనేటువంటిది అడ్లర్ యొక్క వ్యక్తిగత మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి ఒకానొక భాగము. మూల లక్షణాలు అనేటువంటిది రేమాండ్ బి క్యాటిల్ ప్రతిపాదించినటువంటి 16 PF అంటే 16 మూర్తిమత్వ లక్షణాంశాల గురించి ఉంది. కాబట్టి ఇది ఆన్సరు. ప్రక్షేపణం ఫ్రాయిడ్, సోషియోమెట్రీ జేకబ్ ఎల్ మోరినో, లైఫ్ స్టైల్ అనేటువంటిది ఆల్ఫ్రెడ్ అడ్లర్ వ్యక్తిగత మనోవిజ్ఞాన శాస్త్రము. తర్వాత మూల లక్షణాంశాలు అనేటువంటివి క్యాటిల్కి సంబంధించినది. ఆన్సర్ ఈజ్ 2. తర్వాత వైయక్తిక భేదాలకు సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి. మనోవైజ్ఞానిక గుణాలలో మార్పు ఉండదు. ఇది రాంగ్ ఆన్సర్. మనోవైజ్ఞానిక గుణాల్లో మార్పు ఉంటుంది. ఇది ఇన్కరెక్ట్. వీటిని అధ్యయనం చేసి మాపనం చేయవచ్చు. దీన్ని మాపనం చేసి అధ్యయనం చేయవచ్చు వైయక్తిక భేదాలను. అది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఏ ఇన్కరెక్ట్, బి రైట్. ఏ దాంట్లో ఉంది ఇది అంటే 3. ఏ ఇన్కరెక్ట్, బి కరెక్ట్ అనేటువంటిది ఉంది. 3 అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. అదేవిధంగా విలియం జేమ్స్ ప్రకారము జ్ఞానేంద్రియాలకు ఇవ్వబడిన నిర్దిష్ట వస్తువుల గురించి కలిగే చేతనమే. సో విలియం జేమ్స్ అనేది అమెరికా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. ఈయన ఫంక్షనల్ సైకాలజీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథంలో ఈయన చెప్పినటువంటి అంశం ఏది అంటే ప్రత్యక్షము. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా ఇవ్వబడిన నిర్దిష్ట వస్తువుల గురించి కలిగే చేతనమే ప్రత్యక్షము అని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది అవధానం అంటే ఏకాగ్రత, సంవేదనము అంటే ఏమంటే జ్ఞానేంద్రియాలకు ఇచ్చేటువంటి రిఫ్లెక్షన్స్ని ఏమంటారంటే సంవేదనలు అంటారు. సంవేదనము ప్లస్ అర్థము ఈజ్ ఈక్వల్ టు ప్రత్యక్షము అంటారు. సంవేదనలకు అర్థాన్ని ఆపాదించే మానసిక ప్రక్రియనే ప్రత్యక్షము అంటారు. సృజనాత్మకత అనేది ఉన్నత మానసిక ప్రక్రియ. విభిన్న ఆలోచనలు చేసేటువంటిది లేదా వస్తువులను సృష్టించగలిగినటువంటి ఉన్నత మానసిక ప్రక్రియనే సృజనాత్మకత అంటారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమి అంటే జ్ఞానేంద్రియాలకు ఇవ్వబడిన నిర్దిష్ట వస్తువుల గురించి కలిగే చేతనాన్ని ఏమంటారంటే ప్రత్యక్షము అంటారు. పర్సెప్షన్. దట్ ఈస్ కాల్డ్, according to William James, the conscious of particular things presented to senses is called perception. Next, పుస్తకాలు మరియు వాటి రచయితలకు సంబంధించి తప్పుగా జతపరచబడిన జతలను గుర్తించండి. కరెక్ట్ ఏమో చూస్తే తప్పు అనేది కనుక్కోవచ్చు. సైనాప్టిక్స్, ద డెవలప్మెంట్ ఆఫ్ క్రియేటివ్ కెపాసిటీ. దిస్ ఈజ్ గోర్డాన్. సో this is right answer. Next, student intelligence, exploration with gifted children. That is Davis and Scott. ఇది కూడా కరెక్ట్. వీళ్ళు గిఫ్టెడ్ చిల్డ్రన్ పై ప్రయోగాలు చేస్తూ రాసినటువంటి గ్రంథమే స్టూడెంట్ ఇంటెలిజెన్స్, ఎక్స్ప్లోరేషన్ విత్ గిఫ్టెడ్ చిల్డ్రన్. ఇది కరెక్ట్. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, కోల్బే అనేటువంటి ఆయన దాని గురించి ప్రయోగం చేయడం, దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. నీల్ ఫ్లెమింగ్కి ఇక్కడ సంబంధం లేదు. కాబట్టి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, కోల్బే ఇది కరెక్ట్గా లేనిటువంటి జత. కాబట్టి తప్పుగా జత చేయబడిండేది బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 2 కరెక్టే. సైనాప్టిక్స్, ద డెవలప్మెంట్ ఆఫ్ క్రియేటివ్ కెపాసిటీ, గోర్డాన్ కరెక్ట్. సో రెండోది స్టూడెంట్ ఇంటెలిజెన్స్, ఎక్స్ప్లోరేషన్ విత్ గిఫ్టెడ్ చిల్డ్రన్, డేవిస్ స్కాట్, అది కూడా కరెక్టే. బి మాత్రం తప్పుగా జత చేయబడింది. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, కోల్బ్. రైట్. నెక్స్ట్, ప్రతిభావంతులైన పిల్లల కోసం నిర్దేశించబడని కార్యక్రమం. ప్రతిభావంతులైన పిల్లల కొరకు ఏమి నిర్దేశించింటారంటే సెగ్రిగేషన్, ఎన్రిచ్మెంట్, యాక్సలరేషన్. వేర్పాటు, సమృద్ధిపరచడము, త్వరణం అనేటువంటిది ప్రతిభావంతులైన పిల్లల కొరకు నిర్దేశించబడినటువంటి విద్యా కార్యక్రమం. నిర్దేశించబడనిది అది ఏదంటే పునరుక్తి, రిపిటేషన్ అనేది వాళ్ళకి సంబంధం లేదు. కాబట్టి 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నిర్దేశించబడనిది నెగిటివ్ కాబట్టి నిర్దేశించబడనిది ఏది అంటే పునరుక్తి. మనం ఇది తెలుసుకోవాలి.
ప్రతిభావంతుల కొరకు ఏం ఉద్దేశించినారు అనేది కూడా మనం తెలుసుకునేటల్లా అవి ఏమి అంటే వేర్పాటు, సమృద్ధిపరచడం, త్వరణం. దట్ ఈస్ సెగ్రిగేషన్, ఎన్రిచ్మెంట్ అండ్ ఎక్సలరేషన్ ఈజ్ ఫార్ గిఫ్టెడ్ చిల్డ్రన్. సో తర్వాత ప్రశ్న చూసినట్లయితే రాబర్ట్ ఏ కాక్స్ ప్రకారం మానవుని అభ్యసన పరిస్థితులకు శాస్త్రీయ ప్రక్రియను అనువర్తింపజేయడాన్ని ఇలా అంటారు. ఈ రాబర్ట్ ఏ కాక్స్ ఎడ్యుకేషన్ టెక్నాలజీకి సంబంధించిన అతను. కాబట్టి ఈయన ఏం చెప్పాడంటే మానవుని అభ్యసన పరిస్థితులకు శాస్త్రీయ ప్రక్రియ అనువర్తింపజేస్తే, దట్ ఈజ్ అకార్డింగ్ టు రాబర్ట్ ఏ కాక్స్ ద అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ ప్రాసెస్ టు మ్యాన్స్ లెర్నింగ్ కండిషన్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఈజ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. 4 కరెక్ట్ ఆన్సర్. విద్యా సాంకేతిక శాస్త్రం. ఫుల్ ఫామ్ ఆఫ్ అజాక్స్. అజాక్స్ పూర్తి రూపం ఏమిటి అంటే అసింక్రోనస్ జావా స్క్రిప్ట్ అండ్ ఎక్స్ఎంఎల్. ఇది అంటే ఏమంటే ఇది ఒక వెబ్ డెవలప్మెంట్ అనమాట. వెబ్ డెవలప్మెంట్ సెండ్ చేయడము లేదా అది రిసీవ్ చేయడం అనేటువంటిది ప్రక్రియ ద్వారా చేస్తారు. అసింక్రోనస్ జావా స్క్రిప్ట్ అండ్ ఎక్స్ఎంఎల్. దిస్ ఈజ్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్, ఫుల్ ఫామ్ అనమాట. తర్వాత ప్లెజేరియరిజం అనేది సంబంధించిన సరైన సమాధానమును గుర్తించండి అని. ప్లెజేరియరిజం అనేది లాటిన్ పదము. ప్లాజా అంటే వల, కరెక్ట్ అనమాట. ఇది ప్లెజియరియస్ అనేది లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ప్లాజా అంటే వల, కరెక్ట్ అనమాట ఇది. అదేవిధంగా ప్లాజియన్ అనే గ్రీక్ పదం నుంచి ఉద్భవించింది, కరెక్టే. అర్థం కిడ్నాపర్, కరెక్ట్ అండి. ప్లెజేరియరిజం అంటే ఏంటి అంటే ఇతరుల వాడిన పదాలు కానీ వస్తువులు కానీ ఏవైనా మనము మనవిగా వాడుకుంటే దాన్ని ప్లెజేరియరిజం అంటారు. కాపీ చేయడం కావచ్చు, వాటిని తీసుకోవడం కావచ్చు, దొంగిలించడం కాబట్టి దీన్ని ప్లెజేరియరిజం అంటారు. సో ఇది ప్లెజేరియరిజం అనేది లాటిన్ పదము. వల అనేది కరెక్టు. ప్లెజియన్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి ఉద్భవించింది. కిడ్నాపర్, దొంగిలించడము, అది కూడా కరెక్టే. ఇది ఏబీలు కరెక్టు. ఏబీలు కరెక్ట్ అయ్యేది ఏమంటే 1వ ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్, వన్ ఆఫ్ దీస్ నాట్ ఏ క్లౌడ్ స్టోరేజ్. సో ఈ క్రింది వాటిలో క్లౌడ్ స్టోరేజ్ కానిది ఏది అన్నాడు. పర్సనల్ క్లౌడ్ స్టోరేజు, పబ్లిక్ క్లౌడ్ స్టోరేజు, హైబ్రిడ్ క్లౌడ్ స్టోరేజ్ అనేటువంటివి ఉన్నవి. క్లౌడ్ స్టోరేజ్కి సంబంధించినవి. కానిది అంటే మెటా క్లౌడ్ స్టోరేజ్. మెటా క్లౌడ్ స్టోరేజ్ దానికి సంబంధం లేదు క్లౌడ్ స్టోరేజ్కి. అది 4వది. అదేవిధంగా మనము ఒక గణన సగటు నుండి ఎంత దూరంలో ఉన్నది అనే విషయాన్ని ప్రామాణిక విచలన ప్రమాణంలో వ్యక్తపరిచేది ఏది అన్నాడు. ఇట్ ఎక్స్ప్రెసెస్ హౌ ఫార్ ఎ స్కోర్ ఈజ్ ఫ్రమ్ ది మీన్ ఇన్ యూనిట్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. దీన్ని జడ్ స్కోర్ అంటారనమాట. అంటే ఒక గణన సగటు నుండి ఎంత దూరంలో ఉన్నది అనే విషయాన్ని ప్రామాణిక విచలన ప్రమాణాల్లో వ్యక్తపరిస్తే దాన్ని జడ్ స్కోర్ అంటారనమాట. రైట్. అప్లికేషన్ ఆఫ్ రిజల్ట్స్ హెల్ప్స్ ద రీసెర్చర్ టు. సో ఫలితాల అన్వయం ద్వారా పరిశోధకుడికి ఉపయోగమేమి? పరిశోధన అంశాన్ని ఎంచుకుంటాడు, సమస్యను గుర్తించగలుగుతాడు, పరిశోధన వెంటనే ముగిస్తాడు, జోక్యాన్ని కొనసాగించాలా, మార్చాలా లేదా నిలిపివేయాలా అని నిర్ణయిస్తాడు. 4వది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఒక రీసెర్చర్ అనేటువంటి వాడు ఫలితాల అన్వయం ద్వారా జోక్యాన్ని, ఇంటర్వెన్షన్ని కొనసాగించాలా, మార్చాలా, నిలిపివేయాలా అని నిర్ణయించుకుంటాడు. ఇది 4వది కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా మెరిట్స్ ఆఫ్ అర్థమెటిక్ మీన్. అంకమధ్యం యొక్క ఉపయోగాలేమి? సులభంగా లెక్కించవచ్చు, చాలా సులభంగా లెక్కించవచ్చు. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, సిగ్మా x/n. దత్తాంశంలోని అన్ని విలువలు అవసరం లేదు, ఇది తప్పు. దత్తాంశంలోని అన్ని విలువలు తీసుకొని వాటి మొత్తాన్ని కనుగొని కింద విలువల సంఖ్య వేస్తే వచ్చేదే అర్థమెటిక్ మీన్, అంకమధ్యమము. ఖచ్చితమైనదే ఇది. పోలికకు సులభంగా ఉంటుంది, ఒకే విలువ ఉంటుంది కాబట్టి పోలిక కూడా సులభంగా చేయొచ్చు. కాబట్టి దీంట్లో తప్పుగా ఉపయోగాలు ఏమి అంటే ACD. B అనేటువంటిది అన్ని విలువలు అవసరం లేదు అన్నాడు, అవసరం ఉంటుంది కాబట్టి B అనేది రాంగ్.
ఏసీడీలు ఉపయోగాల కింద చెప్పుకోవచ్చు. సులభంగా లెక్కించవచ్చు, ఖచ్చితమైనది, పోలిక, సులభంగా ఉపయోగపడును. సో ఇదంతా ఉంటుందన్నమాట. సో 4 అనేది ఏసీడీలలో ఉంది కాబట్టి 4 ఆప్షన్ రైట్ ఆన్సర్. అదేవిధంగా నాయకత్వం నిరంతర ప్రక్రియగా పరిగణింపబడడానికి ప్రధాన కారణమేమి? సో దిస్ ఈజ్ లీడర్షిప్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ బికాజ్ ఇట్ ప్రైమర్లీ ఇన్వాల్వ్స్. సో అనుచరులు ఆదేశాలు ఇవ్వడానికి మాత్రమే, నాయకుడు అనుచరులు పరిస్థితుల మధ్య నిరంతర పరస్పర చర్య ఉండడము, తర్వాత పరిపృష్టి లేకుండా అధికారాన్ని వినియోగించడం, ఎల్లప్పుడూ కఠిన క్రమశిక్షణ పాటించడం. నాయకత్వం ఎప్పుడు నిరంతర ప్రక్రియగా పరిగణింపబడడానికి ప్రధాన కారణం ఏమంటే నాయకుడు అనుచరులు పరిస్థితుల మధ్య నిరంతర పరస్పర చర్య ఉండడం అనేటువంటిదే నాయకత్వం. అదే ప్రజాస్వామ్య నాయకత్వం. కాబట్టి నాయకత్వం మీద ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతున్నాడు. అది ఆటోక్రటిక్, డెమోక్రటిక్ అండ్ లేజీ ఫేర్ మీద అడుగుతున్నాడు. ఆటోక్రటిక్ అంటే నియంత మాదిరిగా ఉంటాడు నాయకుడు. ఎవరైతే భాగస్వామ్యులను వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోడు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోడు. అదేవిధంగా డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం అన్నప్పుడు నాయకుడు అనుచరులు పరిస్థితుల మధ్య నిరంతర పరస్పర ప్రతిచర్య ఉంటుంది. అనుచరులకు కూడా విలువిస్తాడు నాయకుడు. అదే ప్రజాస్వామ్య నాయకత్వం, దాన్నే డెమోక్రటిక్ లీడర్షిప్ అంటారు. ఇంకా మూడవది లేజీ ఫేర్ అంటే అనేటువంటి దాంట్లో ఉండదన్నమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. As per NCF 2005, school timings could not be less than their many hours in a day for school level, ECCA level respectively. NCF 2005 ప్రకారము ఒక రోజులో పాఠశాల సమయము పాఠశాల స్థాయికి మరియు పూర్వ ప్రాథమిక స్థాయికి వరుస క్రమంగా ఇన్ని గంటల కంటే తక్కువ సమయం ఉండకూడదు. సో యాజ్ ఫర్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, స్కూల్ టైమింగ్స్ అనేటువంటివి ఫార్మల్గా అయితే పాఠశాల సమయము 6 గంటలకు తగ్గరాదు. అదేవిధంగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అంటే పూర్వ ప్రాథమిక స్థాయికి 3 గంటలకు తగ్గకూడదు. ఇది NCF 2005 ప్రకారం నిర్ణయించినటువంటి సమయము. ఫార్మల్ టైమింగ్స్ ఆఫ్ ది స్కూల్, ఒక రోజులో పాఠశాల సమయము పాఠశాల స్థాయికి ఎంత ఉండాలో 6 గంటలు, పూర్వ ప్రాథమిక స్థాయికి అయితే 3 గంటలు కనీసం ఉండాలి. సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది 16వ తారీఖు జరిగినటువంటి ఆగస్టు 16 మధ్యాహ్నం జరిగినటువంటి సైకాలజీ ప్రశ్నాపత్రానికి విశ్లేషణ. సో దీనికి సంబంధించినటువంటి 14వ తారీఖు సంబంధించినటువంటి మోడల్ పేపర్ విశ్లేషణ కూడా ఆల్రెడీ వీడియో రిలీజ్ కావడం జరిగింది. సో మరిన్ని టెట్, స్పెషల్ టెట్, సీటెట్ అప్డేట్స్కి వాచ్ మై ఫిజికల్ సైన్స్ గుడ్. థ్యాంక్ యూ.